నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः. शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये. श्री गोविंद गोविंद गोविंद. अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मांगम अस्या యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. భక్తమహాశైలరా, పరమ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాస మధ్యాహ్న వేళ మలయప్ప స్వామివారికి అట్లానే శ్రీభూదేవి అమ్మవార్లకు జరిగేటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని తిరుమల క్షేత్రం నుండి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మండపం నుండి మనం వీక్షిస్తున్నాం. దివ్య మాలాలంకృతుడై దివ్య భూషణాలంకృతుడై ఈనాడు శ్రీనివాస ప్రభువు వరరూపధారి అయి మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు నూతన వధువులుగా అక్కడ మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తూ విశేషంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నారు. మనం వీక్షిద్దాం. గోవింద గోవింద. ప్రాణప్రియా పరమ పంకజ కంభూకంఠం బ్రహ్మేశ వంద్య వరదం అమృతం భజామి.
భృగ్వత్రికస్య మమనీజमध्ये స్థిత్వాసనే కుసమయే సముధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఖణో మునీంద్రం భూజో నమామి భువనైకగురం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీజ అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్వరదవక్త్రాద్యా పారిషత్యా పరశరం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘనసే నమః సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం ఓం భగవతోపనేనా భగవతో వీర్యేనా భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ నమన్యతాం ప్రాణానాయమ్యా అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్తుండిలపరిధిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యం క్రమకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగం కరకారాధనం కరిష్యే ఓం ధారాచతుప్తశుడమానశేషధరత్తరిచ్చ పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిమాదగిష్యే గృహామి దత్తాగం సుచిరగం సుశర్మ ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశతం వృణయే సహస్రం యజ్ఞయాపాశాపితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్ విశ్వే దేవా అమంజన్నమృతస్వస్య అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రదేశమావాహయామి భక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రదేశే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వ్రణ ప్రచోదయాద్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి యాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహం సంకటకృసమన్వితం జయావతం సంగేతం సుపుష్పర్ధమాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయస్వాతజామహే త్వా విశ్వేశదాత్వం హితో న శంభో వైరాజంతే జోదన్నిధత్తాం ప్రయిష్యామ దేశోపధానామనాదర్యామే సస్తాం ధనితాన్ దధాత్ విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానువాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతిర్గా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానువాయనే నమః సూత్రవత్యై నమః జగాయై నమః సూత్రవతీర్గా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాణ్యమపాసీత కర్మణా విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరసమాత్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాపతిః శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పరం సమూఢమస్య వాగుంసరే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తదో ధర్మాణి ధారయన్నే విష్ణో కర్మాణి పశ్యతి గదో వ్రతాని పుష్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతనం తద్విప్రాసో విపన్యమోజాగ్రవాగం సస్సమింధతే విష్ణోరయత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్ ద్రవిణోధారా ఆసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్మీదోపవ్యషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కర్మీత యత్కారే స్యాత్ పుణ్యాః ఏవ కృతే శ్రీభగవదాజ్ఞయా భగవత్కైంకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భవంత పుణ్యాహం క్రమణోస్తు స్వస్తి న ఇంద్రో వృత్తశ్రవా స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి
नेमि स्वस्ति नो बृहस्पतिर्दधाति पूर्वोक्त संकल्प विधिवत पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्ते कर्मणि स्वस्ति स्वस्ति रध्यास्म हव्ये नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्ते अनुराधान हविषा वर्धयन्तः सुतञ्जीवेम सरदस्समीराः पूर्वोक्त कर्मणि पूर्वोक्तमाणाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्ते कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातर महेरणाय तिक्षसे यो पश्यतमोरसस्तस्य भार्गते हनः कुशतीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय दिद्वथा आपूचन यथा जनः ओं पवमानस्वर्जनः पवित्रेण विजर्षनिः यः पोता सपुनातुमा पुनन्तु मा देवजनाः पुनन्तु मणबोधिया पुनन्तु विश्व आजमः जातवेदः पवित्रवदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतो गुम्रणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनदे देव्यागादे यस्ते भक्मे स्तनवो वीतपृष्ठाः त्वजामदन्तस्रवार्त्येष वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मापुनात् वादः प्राणिनी शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्तावनी जिग्निजे मापुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैरुत्ते मन्मभिः अग्निरक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहि यः पापमानी रथ्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सपूतमस्यादि सुदिदं मातरिष्वण पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्तिजनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तनः यमं लोकमथा अमं कामान् समर्थयन्तनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिजनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शितोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीते सह मा पुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातमा जातवेदा मूर्तिगिन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातुभेषजं शन्नो अस्तुद्वपदे सञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः ओं प्रात्यां देवार्चजो मार्जयन्तां दक्षिणायां दिशिमासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशगृहाः पशवो मार्जयन्तां उदेत्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायां दिशि दिक्कः संवत्सरो यज्ञपदर्मार्जयन्तां मदोधराधैर्नायेभ्यो मार्जयन्तां वास्तोष्पदे प्रतिजानी ह्यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वेमहे प्रतिदन्नो जुषस्वशिन्दयेधिद्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे शक्मया सकुं सदा ते शक्षीमहि नन्मया गातमत्या आवह क्षेमपतयो ये वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सखा सुषेवयेधिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायान् निहितोऽस्य तिन्तोः तमकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्तप्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्तदिक्पाः सप्त इमे लोका ये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ति सिन्धवः सर्वरूपाः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्य अर्घ्य आचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని
శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినట్లుగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి సత్పురుషులకు హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతారం తీసుకుంటాను అని సెలవిచ్చినట్లుగా కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అన్నట్లుగా ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవంగా మనల్నందరినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం. ఈ దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ముందుగా మనందరి చేత మన యొక్క గోత్రనామాలను పఠింపచేసి సంకల్పాన్ని చెప్పించారు ఆచార్య స్వామి వారు. తర్వాత భగవద్ అనుజ్ఞ తీసుకుని విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆరంభే కర్మణా పుష్ట్యై విఘ్నానాం ప్రశమనాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని శ్రీవైఖానస భగవచ్శాస్త్రంలో చెప్పినట్లుగా ఈ కార్యక్రమానికి ఎటువంటి విఘ్నాలు కూడా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతో విశ్వక్సేనుల వారికి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త పవిత్ర నదీ జలాలన్నింటినీ కలశంలోకి ఆవాహన చేసి విశేషములైనటువంటి రుగ్యజుస్సామాధర్వణగతములైనటువంటి మంత్రములతో ఆ కలశాన్ని అభిమంత్రించి ఆ ఉదకాన్ని ప్రోక్షణ చేయడం ద్వారా పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇప్పుడు సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి సమస్త దేవీ దేవతలందరినీ కూడా ఆహ్వానించే ప్రక్రియగా ఈ అంకురార్పణాన్ని నిర్వర్తిస్తారు. అక్కడ ఉన్నటువంటి 5 పాలికలలో నవధాన్యములను, పుష్పాలను, తులసీ దళాలను సమర్పించేటువంటి కార్యక్రమంగా అంకురార్పణను నిర్వర్తించిన తర్వాత స్వామివారికి యాగదీక్ష కౌతుక బంధనం అని ఆగమ పరిభాషలో పిలువబడేటువంటి రక్షాబంధనాన్ని నిర్వర్తించడానికై ఆ యొక్క రక్షా సూత్రములకు ఆరాధన కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. కావున భక్త మహాశయులారా, ఈ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనం భక్తి శ్రద్ధలతో పరమాత్మయందు నిశ్చల మనస్సుతో ఈ కళ్యాణాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. యమర్పయంతమనయో హవిర్యోజో హి నానర్విబుధా విరాజన్నే తమ్మయ దోషాయస్యాననాగ్నివిపణాని వదంత్. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆజమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగత్ స్వస్తి దేవ్యదేతర నర్వణాః స్వస్తి భూషా అసూరోదరాదన స్వస్తిత్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతురః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిః స్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యేరేపతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనోజనేమ సూర్యాచంద్రమసా వివ పునర్దధదాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్తిజానంతారక్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశోనాపాభివారోహేమ అంభోంబుచా మాంగిరా సంగయం జస్వస్త్యాత్రేయం మనాసా జదార్క్ష్యం ప్రియాతమానుశరణం ప్రపద్యే స్వస్తిహం బాధే స్వభాయన్నో అస్తు శుభం శుభాం. భగవంతుండగు విష్ణుడు జగములకెవ్వేళ రాక్షస వ్యధ కలుగున్ తగ నవ్వేళ దయతో యుగయుగమున పుట్టి కాచు నుద్యల్లీలన్నని చెప్పి పోతనామాచ్యుల వారు శ్రీమద్భాగవతంలో తెలియజేస్తారు. భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి సత్పురుషులకు హాని కలుగుతుందో జగములకివ్వేళ రాక్షస వ్యధ కలుగున్, ఎప్పుడైతే రాక్షస ప్రవృత్తి కలవారు ఈ ధర్మాన్ని పాటించే వారి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారో వారందరినీ నిగ్రహించడానికై అనేకములైనటువంటి అవతారాలను తీసుకుని పరమాత్మ ఈ జగత్తునంతా కూడా రక్షిస్తాడు అని చెప్పి పోతనామాత్యుల వారు భాగవతంలో తెలియచేస్తూ ఉన్నారు.
అలాగా ఈ జగత్తునంతటినీ కూడా అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధభూత వ్రాతరక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపాన్ని భగవద్రామానుజాచార్యుల వారు స్తుతించినట్లుగా ఈ సమస్త జగత్తును కూడా ఈ సమస్త జగత్తుకి సంబంధించిన సృష్టి స్థితి లయలు అనేటువంటి కార్యక్రమాలను లీలామాత్రంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో రక్షాబంధనాన్ని స్వామివారికి నిర్వర్తించడానికి విశేషార్చనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. ఈ సందర్భంగా భగవంతుడైనటువంటి శ్రీవారిని మనం ఏమని ప్రార్థించాలి అని అంటే కనుక, నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడ నెయ్యము నితాంత అపార భూతదయయు తాపసమందార మాకు దయసేయగదే అని చెప్పి నిత్య నిరంతరము కూడా మనం స్వామివారిని ప్రార్థించాలట. మనం ఆలయానికి వెళతాం, ఆలయానికి వెళ్ళి సరాసరిగా స్వామి యొక్క ముఖారవిందాన్ని చూడాలా, లేదంటే స్వామివారికి అలంకరించినటువంటి మాలలను ఆభరణాలను వేటిని వీక్షించాలి అంటే ఆపీఠాన్ మౌళిపర్యంతం పశ్యతః పురుషోత్తమం అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతుంది. ముందుగా స్వామివారి యొక్క పద్మపీఠాన్ని, పాదపద్మాలు ఉండేటువంటి ఆ పద్మపీఠం దగ్గర నుంచి మెల్లగా చూస్తూ స్వామివారి యొక్క చరణార విందాలను ముందుగా దర్శించాలట. అందుకే పోతనామాత్యుల వారు కూడా నీ పాదకమల సేవయు రేఖామయ ధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని నిత్యం వర్ణిస్తారు కదా. ఆ పాదాలను అంతసేపు చూడడానికి అక్కడ సౌందర్యం ఏముంటుంది అని మనం అనుకోకూడదు. నిజానికి రేఖామయ ధ్వజ సుధా కలశాతపత్ర వజ్ర అంకుశాంబురుహ కల్పక శంఖచక్రై దివ్యమైనటువంటి చిహ్నములు, శంఖచక్రములు, అంకుశము, అమృత కలశము ఇవన్నీ కూడా రేఖామాత్రంగా స్వామివారి యొక్క చరణార విందములలో ఉంటాయట. అందుకే స్మృతే సకల కళ్యాణ భాజనం ఎత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం అని చెప్పి అంటారు. అంతేకాక తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. మనం ఒక కార్యాన్ని తలపెట్టాలి అని మొదలుపెట్టేటప్పుడు మంచి సమయాన్ని చూసుకోవాలి అని చెప్పి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ నిజానికి ఒక కార్యాన్ని తలపెట్టాలి అన్నా, ఒక కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలన్నా మనకు మంచి సమయం ఏమిటి అంటే ఎప్పుడైతే పరమాత్మ యొక్క చరణారవిందాలను మనం స్మరిస్తామో అదే మనకు మంచి సమయము. తదేవ లగ్నం సుదినం తదేవ, ఎప్పుడైతే పరమాత్మ యొక్క చరణారవిందాలను స్మరిస్తామో ఆ రోజే మనకి మంచి రోజు. ఎందుకు అంటే ఇన్ని శుభకరములైనటువంటి చిహ్నములు స్వామివారి యొక్క చరణారవిందాల్లో ఉన్నాయి కాబట్టి తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. అటువంటి లక్ష్మీపతి అయినటువంటి శ్రీవారి యొక్క చరణార విందములను ముందుగా దర్శనం చేసుకున్న తర్వాత సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని అన్నట్లుగా స్వామివారు ధరించి ఉన్నటువంటి ఆ పట్టు పీతాంబరాన్ని మనం దర్శించుకున్న తర్వాత కటివరద హస్తాలను దర్శించుకొని మెల్లగా స్వామివారి వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత దివ్యమైనటువంటి చిరుమందహాసంతో ఎల్లప్పుడూ అలరారేటువంటి ఆ ముఖార విందాన్ని చూసి తర్వాత కిరీటాన్ని ఇత్యాదిగా స్వామివారి యొక్క సౌందర్యాన్ని మనం అనుభవించాలి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఇటువంటి గొప్ప సౌందర్యముతో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ భక్తులు ఎవరైతే ఆర్తితో వచ్చి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుంటారో వారికి ఉండేటువంటి సమస్త బాధలను కూడా దూరం చేసేటువంటి దయా సముద్రుడు శ్రీవారు. అటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ముందుగా
ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు వర్ణిస్తారు కదా. ఆ సువర్ణ వైకుంఠ హస్తానికి ఆ రక్షాబంధనాన్ని నిర్వర్తించినటువంటి ఆచార్య స్వామి వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా విశేష ఆరాధనాన్ని నిర్వర్తించి వారికి కూడా కంకణ ధారణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే స్వామివారికి రక్షాబంధనాన్ని నిర్వర్తించడము అంటే మమ్మల్నందరినీ కూడా నీవు రక్షించు స్వామి అని చెప్పి విన్నవించుకోవడం. అటువంటి విన్నపాన్ని ప్రత్యేకమైనటువంటి నిష్కామమైనటువంటి ఆ మనస్సుతో ఆచార్య స్వామి వారు పరమాత్మ దగ్గర సంకల్పించి సమస్త భూతములన్నిటినీ రక్షించేటువంటి స్వామివారు, అందుకే ఆదిమూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష అని చెప్పి అన్నమాచార్య స్వామివారు అన్నారు. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి స్వామివారు ఈ విశ్వంలో ఉన్నటువంటి మనల్నందరినీ కూడా రక్షించాలి అనేటువంటి భావనతో స్వామివారికి రక్షాబంధనాన్ని నిర్వర్తించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అర్చకస్తు హరిస్సాక్షాత్ అని అన్నట్లుగా స్వామివారి ప్రతిరూపంగా ఉండేటువంటి ఆ అర్చక స్వామివారు కూడా రక్షాబంధనాన్ని నిర్వర్తింపచేసుకున్న తర్వాత భగవత్ పాదసేవనాన్ని నిర్వర్తించుకుని ఈ కళ్యాణ మహోత్సవంలో తర్వాత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనమంతా భక్తి శ్రద్ధలతో వీక్షిద్దాం. గోవింద గోవింద. ఉపాసనాగ్నో అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే ये तोन्विन्द्रं स्तमाम शुद्धं शुद्धेन साम्ना शुद्धैरुक्थैर्वा वृद्धांशं शुद्ध आशीर्वान्वमक्ते इन्द्रशुद्धो न आगहि शुद्धः शुद्धाभिरोतिमिः शुद्धार्यं निधारक शुद्धमवति सौम्यः इन्द्रशुद्धो हिनोर्यं शुद्धोरत्राणि दाशिनी शुद्धो वृत्राणि वाजं श्राश्री मयि देवाद्रविणवाजन्तां मय्यासीरस्तु मयि देवहूतिः दैव्याहोता रावणयन्त पूर्वे निष्ठास्यामधर्वासुमीराः मह्यं युदन्तु मम जान हव्याकोति सत्यामनसोमे अस्तु ये नोमानिकां कथमच्चराहं विश्वे देवासो अधिभोजतामे देवी षडर्वे ऋणकृणोत विश्वे देवास यहवीरयद्धं महास्महि प्रतिगामातनोभिर्मारधामत्वशते सोमराजन् जातवेदो भुवनस्य नेत यः सिञ्चतपसो युत्यनिष्यते अग्निमश्वत्थादिहव्यवाहकं व्योमयो भूः घृतप्रतीको घृतयो निरग्निकृतैः समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्त्वादृतो वहन्ति घृतं पिबन् शिखिताजिक्षदेवान् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमितप्रसवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात्वशीमतसृचो वेन आवः सबुद्ध्नया पपमा अस्य विष्टाशतश्च यो नमसतश्च पवः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमन्यन्तरात् साधन्यं विदुत्यकं च भेकं तस्त्रवणमियोदनास तस्मै ॐ भूस्वमावाहयामि ॐ भवर्यज्ञाङ्कमावाहयामि ओम सबृन्दमावाहयामि ओम भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नागस्य वृष्णेतमानोऽस्ते सप्तर्षीणागुं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च धीः ओम प्रोक्ष्या पवित्रे स्थो वैष्णव्ये स्थो यज्ञये स्थो वाजपूते स्थो विष्णोर्मनसा पूते स्थो यज्ञस्य पावने स्थः परुषरस पवित्रे स्थो वैष्णव्यो देवसवितप्रसवनात्तच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रेपवो अग्रे गुमोग्रयमं यज्ञं न यदाग्रे यज्ञमदन्धत्त युष्मानिन्द्रो वृणीत पुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं पुत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डप्रणीष्यामि गिरमानवाजं यच्छा प्रणय यज्ञं देवतावर्धयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं गिरमानं च धीः ॐ प्रणया सोमापप्रणीष्यामि गिरमानवाजं यच्छा प्रणय यज्ञं देवतावर्धयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं गिरमानं च धीः ॐ प्रणया त्वप्रणितसमप्रणयित्वा वो देवीं प्रणयानि यज्ञकं सुखं साधयन्तरः इदं वदन्ति कृतपृष्णापदागुसहस्रभोजं गिरमानेञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणिधो अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुदावाहयामि रुद्रानावाहयामि अपवुपस्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसममावाहयामि औपासनिज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे
प्रजापतिष्ठनोमामि ब्रह्मणेष्ठनोमामि इन्द्राकृष्णनोमामि अग्नेयष्ठनोमामि सोमाकृष्णनोमामि अग्नेयष्ठनोमामि सोमाकृष्णनोमामि अग्निशोमाभ्यां दृष्टनोमामि प्रजापतिष्ठनोमामि ब्रह्मणेष्ठनोमामि इन्द्राकृष्णनोमामि वसुभ्योष्ठनोमामि मरुद्भ्योष्ठनोमामि रुद्रेभ्योष्ठनोमामि आपावोपस्पृश्या श्रीमहाविष्णुवेष्ठनोमामि बृहत्प्रियेष्ठनोमामि मित्राकृष्णनोमामि वरुणाकृष्णनोमामि आदित्येभ्योष्ठनोमामि अस्मभ्यां पूष्णेष्ठनोमामि कक्षागिष्टनोमामि कक्षदेवतसोमागिष्टनोमामि औपासनयज्ञागिष्टनोमामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वमामि सर्वदेवेभ्यो दुष्टनिर्वमामि आद्यं तर्पितस्त्रयामि जलं तर्पितस्त्रयामि अग्ने द्योतरसि सदसि स्वाहा अमृतामसि वारुणमसि अन्तरितकमृक्षोऽन्तरिता आराधयः प्रतिष्ठकमृक्ष प्रतिष्ठा आराधयः चित्पतिस्थापनात् छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्वादिपदापनात् छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः क्रसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षत आज्य चरुभिः इमामे अग्निष्टकाधेन वसन्त्वेकाच शतं च सहस्रं च यदं च नियतं च प्रयतं च अर्पदं च न्यर्पदं च समुद्रस्य मध्यं चान्तश्च परार्तश्च इमामे अग्निष्टकाधेन वसन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः धृतये नमः वरुणाय नमः वाजवे नमः कुमेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजने नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेनो मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुमा षष्टिशतसहस्राण्यगितमक्षयमृपदमानय अयन्त युद्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वदेद्वर्तयदास्मान् प्रतिगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवपस्पृश्या श्रीमहाविष्णवे स्वाहा बृहत्प्रये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्मिभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवतविश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्यावं भूस्वाहा आवं भवस्वाहा आवं स्वस्वाहा आवं भूर्भवस्वस्वाहा अदितेन्वमक्तस्थाः अनुमदेन्वमक्तस्थाः सरस्वतेन्वमक्तस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीयं पदे पुरुषोत्तमस्य श्रीभूनीलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यक्रमणि औपासनाग्नौ आघारान्ते स्वरमन्त्र अक्षरक्रियादोषप्रायश्चित्तार्थं ततो देवादि षट्वैष्णव होमं करिष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुवा ॐ अतो देवा अवन्तरो यतो विघ्नर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विघ्नर्विचक्रमे त्रेधानदधेवनं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि विश्वतिगतो व्रतानि पुष्पसे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरातरग् स्वाहा तद्विप्रासमपि वन्यमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्स्थाः अनुमतेन्वमग्स्थाः सरस्वतेन्वमग्स्थाः देवसविदप्रासामीः गोविन्द गोविन्द हरि गोविन्द దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని
పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి సుద్దులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలిముట జిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని మైల కొంత మనసు మణుగు కొంత నాయా మైల కొంత మనసు మణుగు కొంత నాయ తాలిమి నావితి ఏమి తలచీను కాని దేవుడొక్కడే మాకు పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమే అప్తేజో వాయుం యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రభనామణి మండల మండిరే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పనంద సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిరే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకావతే యశోపదేత్యష్టదే పవనే విరాజితే ఇంద్రాగ్నియమ నిరిడితి వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురా సర్పితధిక్షేర సుక్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశ క్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్మీ పద్మీ విదే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యవారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హారీరావృతభద్రాశ్వకేతు కమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యవ్వన కౌమార వార్తికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతప సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షధస్రావధానే ఏకైకతరాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతమన వాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మునీంద్రమదానసారవిర్భృగ్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తకుక్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య
అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోక్షయాదివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదార విద్దస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యవన ఆప్నవాన ఔరవైదలమంజారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారమదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం అయోనిజాం భృగో సంకల్పదనయాం ఉత్తర ఫల్గుణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రికారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారమదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే దివ్యం బ్రహ్మలోకజగేదిశయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతచేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. అత్యంత వైభవోపేతంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లను శ్రీవారికి ఇచ్చి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఇప్పటి వరకు కూడా ఆచార్య స్వామివారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని. పరమాత్మను మనం చేరుకోవడానికై మనకు ఉన్న సులువైనటువంటి ఒక సాధనం ఉన్నది. అది ఏమిటి అంటే భక్తి అని చెప్పి అన్నారు. ఏమిటి ఈ భక్తి భావము అంటే భక్తిని 9 విధాలుగా చెబుతారు. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 విధములైనటువంటి భక్తి మార్గాలను మనకు ఉపదేశించి ఉన్నారు భాగవతోత్తములంతా. అయితే ఈ భక్తితో సమర్పించినటువంటి దళమైన, పుష్పమైనను, ఫలమైనను, సలిలమైన పాయని భక్తిన్ కొలిచిన జనులర్పించిన నెలమిన్ రుచిరాన్నమగునే భుజియింతున్నని చెప్పి పరమాత్మే స్వయంగా చెప్పారు. అంటే ఒక తులసి దళాన్ని, అంటే రుక్మిణీదేవి సమర్పించినట్లుగా ఒక తులసి దళానికి తూగాడు కదా పరమాత్మ ఆనాడు. అలాగా భక్తితో ఒక తులసి దళాన్ని సమర్పించిన, లేదు ఒక పుష్పాన్ని సమర్పించిన స్వామివారి యొక్క పాదముల చెంత, లేదు ఒక ఫలాన్ని మనం స్వామివారికి నివేదన చేసిన, లేదు ఇవేమీ లేనటువంటి పరిస్థితుల్లో కొంచెం ఉదకాన్ని స్వామి నా దగ్గర ఇదే ఉందయ్యా నువ్వు స్వీకరించు అని చెప్పి ఒక పాత్రలో నీటిని తీసుకుని పరమాత్మకు సమర్పించినట్లయితే
మనం ఏదైతే సమర్పించామో దాన్నే ఆయన భక్ష్య భోజ్య చోష్య లేహ్య పేయ స్వరూపమైనటువంటి పంచభక్ష పరమాన్నాలుగా స్వీకరించి ఆనందం పొందుతాట. ఎప్పుడు మనం సమర్పించేటువంటి ద్రవ్యంలో భక్తి ఉన్నప్పుడు మాత్రమే. ఇటువంటి భక్తి లేకుండా మనం మణిమాణిక్యాదులను స్వామివారికి ఇచ్చినా సరే ఎటువంటి ఆనందము పొందడట. భక్తితో మనం ఒక పత్రాన్ని కానీ ఒక పుష్పాన్ని కానీ ఒక ఫలమును కానీ చివరికి ఇవి ఏవీ లేకపోతే కొంచెం నీటిని స్వామివారి దగ్గర సమర్పించినా సరే పరమానందపడిపోతాట ఆ యొక్క కృపా సముద్రుడైనటువంటి శ్రీనివాస ప్రభు. అటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో అన్నమాచార్య స్వామివారు అంటారు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అని చెప్పి అంటారు. అంటే మన పూర్వీకులు ఒక సామెత చెబుతూ ఉంటారు, పిండి కొద్దే రొట్టె అని చెప్పి. అంటే ఒక రొట్టెను మనం తయారు చేసుకోవడానికి గాను ఎంత పిండినైతే మనం సిద్ధం చేసుకుంటామో అంత రొట్టె మాత్రమే మనకు తయారయ్యి వస్తుంది తప్పితే మనం కొంచెం పిండి కలిపితే మనకు పెద్ద రొట్టె రాదు కదా. అలాగా ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు. మనం ఎంత మాత్రం భక్తితో స్వామివారిని తలిస్తే స్వామి కూడా అంత మాత్రం అనుగ్రహిస్తాడట మనకు. అటువంటి శ్రీవారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో కన్యాదాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు మాంగళ్య ధారణాన్ని నిర్వర్తించడానికి ఆచార్య స్వామి వారు ఉద్యుక్తులవుతూ ఉన్నారు. అయితే ఈ దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో స్వామివారి యందు మనకు ఉండేటువంటి భక్తి విశ్వాసాలను ఎలా ప్రదర్శించాలి, ఎటువంటి వారిని స్వామివారి యొక్క కైంకర్యాన్ని నిర్వర్తించడంలో మనం ఎటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి మనం పురాణాల్లో వెతికి చూసినట్లయితే కుచేలుడు అనేటువంటి పరమభక్తుడు ఉన్నాడు. ఆ కుచేలుడు ఎంతటి ధనం లేనివాడు అంటే ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు పెట్టడానికి ఆహారం లేక బాధపడుతూ ఉండేవారు ఆ కుచేలుడు దంపతులు, వారి సంతానం అంతా కూడా. ఈ కుచేలుడు కృష్ణుడు యొక్క బాల్యంలో పరమ స్నేహితుడు. అటువంటి కుచేలుడు కృష్ణుడు నన్ను అనుగ్రహిస్తాడు అనేటువంటి విశ్వాసముతో తన చిరిగిన ఉత్తరీయంలో ఒక పిడికెడు అటుకులను మూట కట్టుకుని కృష్ణుడిని దర్శించడానికి వెళ్ళాడు. ఇందాకే మనం చెప్పుకున్నాం, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా చిరిగిన ఉత్తరీయంలో అటుకుల్ని తీసుకువెళ్ళినా సరే వాటిని ఎంతో ప్రేమతో స్వీకరించేట శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు అంటే ఆ కుచేలుడిలో ఉన్నటువంటి భక్తి విశ్వాసాలను చూశాడు, కానీ ఆ కుచేలుడు కట్టుకున్న వస్త్రాలను కానీ అవి అటుకులే కదా అనేటువంటి చిన్న భావన కానీ పరమాత్మకు లేదు. దేన్ని చూశాడు అంటే ఆ కుచేలుడు హృదయంలో ఉండేటువంటి ప్రేమ భక్తి విశ్వాసాలను పరమాత్మ తరచి చూశాడు. అయితే ఆ కుచేలుడికి ఎటువంటి మోక్షాన్ని అనుగ్రహించాడు, ఎటువంటి అద్భుత వైరాగ్యాన్ని కల్పించాడు పరమాత్మ అని మనం ఒక్కసారి చూచినట్లయితే, ఏమి తపంబు చేసెనకో ఈ ధరణి ద్విజోత్తముండు తొల్ బామున యోగి విస్ఫరదుపాస్యుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథుని నిజతల్పమున్ వసించియున్నవాడి మహనీయమూర్తి కెనయే మునిపుంగవులెంత వారలున్నని చెప్పి పోతనామాత్యుల వారు అంటారు. సనక సనందన సనత్కుమారాది యోగీంద్రులు నిత్య నిరంతరము కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కోసమై వారు తపస్సు చేస్తూ ఉంటారే, వారికి కలగనటువంటి భాగ్యం ఈ కుచేలుడికి కలిగింది. పరమాత్మ రమానాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించేటువంటి భాగ్యం పొందాడే ఈ కుచేలుడు అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారట. అలాగా పరమాత్మయందు భక్తి విశ్వాసాలను ఎల్లప్పుడూ మనం ఉంచినట్లయితే కనుక మనల్ని ఎంతో గొప్ప స్థాయిలో ఉండే విధంగా ఆ పరమాత్మ ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ అనుగ్రహిస్తారు శ్రీవారు. అటువంటి పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో అమ్మవార్లకు మాంగళ్య ధారణం జరుగుతూ ఉన్నది. వీక్షిద్దాం. గోవింద గోవింద. హస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే
సాజీవ శరదః శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతిః సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నీనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. లావణ్య శృంగారరాయ లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ జలధి వంటిది పవ్వళించు నా మనసు. గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ. పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు. గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ. చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట. చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట. ఈ లీల నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ इदमानो हविर्भिः अहेडमानो वरणेह बोद्रशकं समान आजु प्रमोषि स्वाहा तन्नो अग्निवर्णस्य विद्वान् देवस्य हेडोपयासनिष्ठाः यजुष्टो वह्नितमस्सोषडानो विश्वान् द्वेषागं सिप्रमपद्ध्यस्मत् स्वाहा सत्पन्नो अग्ने मम भवते नेतिष्ठो अस्यापुषदो व्यष्ट अवयक्ष्मनो वर्णकं नडानो वेहमृडेकं सहवो नयेति स्वाहा तमग्ने अयास्यासन्मनसाहितः अयासनहव्यमोहिते जानो देहिभेषटक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अदितेन्ममग्रस्थाः अनमतेन्ममग्रस्थाः सरस्वतेन्ममग्रस्थाः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाग्निक्रमणे उपासनाग्नौ लाजहोमं करिष्ये अदितेन मन्यस्वा अनमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितः प्रसवा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा
उदायुषास्त्वायुषो दोषधीनागुं रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वावुतत्वया वयं धारावदन्या इव अतिगाहे महित्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुं रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वावुतत्वया वयं धारावदन्या इव अतिगाहे महित्विषः ॐ भूस्वाः ॐ भवस्वाः ॐ स्वस्वाः ॐ भूर्भुवस्वस्वाः अदितेन्ममग्रस्ताः नमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामीः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिन्द्रक्रमणे उपासनाग्नो सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिषट्वैष्णवं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधेवनं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतिगतो व्रतानि पस्पशे दृश्ययुज्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवीव चक्षुरादर्ग स्वाहा तद्विप्रासमपि पञ्चमो जाग्रवागं सस्यविन्धरे विष्णोर्यत्र मम पदक स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्ममग्रस्ताः अनमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिन्द्रकर्मणे उपासनाग्नौ कर्मसात्पुण्यार्थम् उपरिष्टादन्तो होमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा यदस्य कर्मणोतिनेन जं यत्वान्योनिमहाकरम् अग्निश्चस्विष्टकृत्वा सर्वग्रस्विष्टकं सुहृदं करोतु स्वाहा अग्नये स्विष्टकृते दुहृदहुदाहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनराः आर्जातमेधा विचर्षणि स्वाहा पुनरग्निचक्षुर्धातुरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनाय चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचनिष्टेभ्य स्वाहा भेषन्द्रित्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरान्ध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितिशतेजोषितेजोमयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तमे अग्ने समितः सप्तरिक्वा सप्त ऋषयः सप्तधां प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यन्ति सप्तयोनिरावृता स्वाहा ऋतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुनिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदर्भक्तं ज्योर्भक्तं पृथ्वी भक्तं मोषाधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भक्तम् अग्निर्जीर्णं वेदर्जीर्णं ज्योर्जीर्णं पृथ्वी जीर्णं वोषाधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बर्हिर्हविषाघृतेन समादित्यैर्वसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्काम् दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतर्पितर्पिता महाप्रपिता महाश्चाक्षय्यवस्तृप्यन्ताम् अदितेन्ममग्रस्ताः अनमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासामीः आवाहन देवताभ्यो नमः यदासकं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि स्वाहा पूर्णमसि स्वाहा सदसदन्ते भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षरमक्षत्ये जुहोमि अक्षितमसि मामे ज्येष्ठाः वरिष्ठागक्वरेष्ठोऽग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधेक स्वाहा
ऊर्ध्वं यज्ञं नयतं वाजीकृतमत्र मेधामश्मन् पृथिव्या दिवो वा विष्णवुत वा पृथिव्या स्वाहा पश्चिमतः प्रतिपपणया दक्षिणतः प्रतिपपणया उत्तरतः प्रतिपपणया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रथमोक्त्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्या आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदिवं गच्छतो नो वृष्टिमेरयस्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं वर्चसे त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानवूर्जे दधातन महेरणाय दिक्षसे यो पश्यवतमोरसस्तस्य भार्गते हनः उचितीरव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मथ आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्वी भूजासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूजासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्वी भूजासं मयि मेधा मयि प्रजा मयि यज्ञस्तेजो दधात मयि मेधा मयि प्रजा मयिन्द्र इन्द्रयन् दधात मयि मेधा मयि प्रजा मयि सूर्यो भ्राजो दधात मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासना यकृतन्तमया देव परिपूर्णं ततस्ते प्रायश्चित्तानि यशेषान् होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः प्रणपाद्र्घ्याचमनीं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः हाज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत् समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथासमं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं శ్రీకృష్ణార్పణమస్తు ఈ విధంగా అత్యంత వైభవోపేతంగా స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని భగవద్గీతలో పరమాత్మ సెలవిచ్చినట్లుగా ప్రతి ఒక్క జీవి హృదయంలో వైశ్వానర తేజ స్వరూపంలో జ్వాలారూపంలో ప్రకాశిస్తూ మనం తీసుకునేటువంటి ఆహారాన్ని అంతా కూడా జీర్ణం చేసేటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి వైశ్వానర తేజ స్వరూపంలో ఉండేటువంటి స్వామివారిని ఈనాడు ఈ దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో లాజహోమ ప్రధాన హోమాదులను నిర్వర్తించడానికై అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వర్తించి విశేషములైనటువంటి మంత్రములతో హవిస్సమర్పణాన్ని గావించడం ద్వారా శ్రీవైఖానస భగవత్ శాస్త్రంలో తెలియచేసినట్లుగా అగ్నిర్వై దేవానాం అవమః విష్ణుః పరమః తదంతరేణ సర్వా అన్యా దేవతాః అని చెప్పినట్లుగా దేవతలందరిలో చిన్నవాడైనటువంటి అగ్నిదేవుణ్ణి ఆరాధించడం ద్వారా అలాగే దేవతలందరిలో కూడా సర్వోత్కృష్టుడైనటువంటి శ్రీ మహావిష్ణువును వీరిరువురిని ఏకకాలంలో ఆరాధన చేయడం ద్వారా ఈ మధ్యలో ఉండేటువంటి సమస్త దేవీ దేవతలందరినీ కూడా ఆరాధన చేసిన ఫలం మనకు కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతుంది. ఆ విధంగా ఈ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవ ముఖంగా మనం ఈ అజ్ఞారాధనాన్ని అలాగే భగవంతుడైనటువంటి శ్రీ
శ్రీనివాస ప్రభు యొక్క ఆరాధనాన్ని నిర్వర్తించుకున్నాం. అమూర్త సమూర్త భగవద్యజనముల యొక్క ఫలాన్ని ఒక వేదిక మీదే మనకి అనుగ్రహించాడు ఆ శ్రీవారు. స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం అని ఆ గోదాదేవిని అందరూ కూడా స్తుతిస్తారు. ఈ ధనుర్మాసంలో మనము మన యొక్క విధానాలను, మన యొక్క జీవన విధానాన్ని ఎలా ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని గోదాదేవి మనందరికీ కూడా తెలియచేసింది. గమనిస్తే ఉదయాన్నే ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో చాలా చలిగా ఉంటుంది బయట వాతావరణం మొత్తం కూడా. అటువంటి చలిలో కూడా మన శరీరాన్ని నిగ్రహించుకుని పరమాత్మ వైపు తీసుకువెళ్ళే విధంగా తిరుప్పావై శ్రీవ్రతం అనేటువంటి వ్రతాన్ని నిర్వర్తించి తిరుప్పావై అనబడేటువంటి 30 పాసురాలను రచించి గానం చేసి ఆమె తరించడమే కాకుండా తోటివారందరినీ కూడా భగవత్ కైంకర్యానుభవాన్ని వారందరికీ కూడా అందించినటువంటి తల్లి ఆ గోదాదేవి. నిత్యము కూడా స్వామివారికి పుష్పమాలలను అల్లుతూ స్వామివారి యొక్క కైంకర్యంలో నిమగ్నమవుతూ ఈ శ్రీవ్రతాన్ని నిర్వర్తించి స్వామి యొక్క పద సామ్రాజ్యాన్ని చేరుకున్నటువంటి ఆ గోదాదేవిని స్మరించుకుంటూ ఈ వారణమాయిరం పుష్పమాల పరివర్తనం అనేటువంటి కార్యక్రమాలను స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శ్రీదేవి భూదేవి ఇరువురి అమ్మవార్లను స్వామి చెంతకు చేర్చి చివరి కార్యక్రమమైనటువంటి అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం వీక్షించబోతూ ఉన్నాం. ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షించడం వల్ల, ఈ కళ్యాణ మహోత్సవంలో జరిగేటువంటి కైంకర్య విశేషాలను మనం తెలుసుకోవడం వల్ల మనకు ఇహలోకంలో కావాల్సినటువంటి సమస్త సుఖాలను స్వామివారు అనుగ్రహించి అంత్యమున వారి యొక్క పద సామ్రాజ్యానికి మనల్ని చేర్చుకుంటారు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతుంది. ఆ విధంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు చివరి ఘట్టమైనటువంటి అక్షతారోపణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. గోవింద కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వు